వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ గౌరవ్ అభియాన్ నిర్వహణ. కట్టుబాట్లతో కూడిన లిఖిత పూర్వక విధి విధానాలే రాజ్యాంగమన్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఐసీటీఏ, ఏఐ వంటి సాంకేతిక సహాయంతో వేగవంతమైన తీర్పులు సాధ్యం. సౌత్ జోన్ 2 జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిఎస్ నరసింహ వెల్లడి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా గోబ్యాక్. ఫ్లెక్సీలు చేతబట్టి నిరసన బాట పట్టిన వామపక్షాలు. ఇక వివరాల్లోకి వెళ్తే 2028 నాటికి పోలవరం ద్వారా నీరు అందుతుందని వాగ్దానం చేస్తున్నామని ప్రకటించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం కార్యాలయాలను నేడు ప్రారంభించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గన్నవరం, కొండపావులూరు చేరుకుని కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మించామని, విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ కోసం దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ముందుకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు వెనుక కొండలాగా అండగా ఉన్నారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సైనికులకు అభినందనలు తెలిపారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఎన్డీఆర్ఎఫ్ వారిని చూడగానే ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటున్నామని చెబుతున్నారన్నారు. తుఫానులు, ఉష్ణమండల తుఫానులు మరియు సునామీల వల్ల సంభవిస్తాయి. ఈ వరద సముద్రంలో సంభవిస్తుంది మరియు సముద్ర తీరంలో నివసించే సాధారణ ప్రజలను మరియు సముద్ర ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది. స్వయం సేవకో ఘటన long pending issue Visakhapatnam railway zone. Honorable Prime Minister has laid the foundation recently. BPCL and also that factory is coming, and always center is helping us in a big way, but some more hand holding is required from center, sir. Sir, I am requesting so many times I don't want to request again, sir. I don't want to pressurize you. You are always in favor of us. Give some hand holding till we revive, and we will contribute for the nation building. That is our commitment. Our people are very, very shrewd, sir. Very, very enterprising type. If we give some hand holding, they will do wonders for the nation. Sir, only one thing I want to request you. Apart from financial, all these things you have seen now, Godavari, Krishna, we are able to link it to rivers. We wanted to link Godavari to Penna, Polavaram to Banakacharla. If we won't do now, we may not do forever. Cost of excavation, and it is impossible in future to complete. So my request to Honorable Prime Minister, find a way. We are also working. Even different models we are working, public-private partnership also. Then private partners will, 1 or 2 private partners will help, and government will invest. Finally, we will repay that money, wealth will be created. So that is one project I am requesting Honorable Home Minister to help us. This is a wonderful day. Administratively, financially और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं, और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है. అటు పరిపాలన దక్షత, అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు. వారు రేయింబవళ్ళు కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. రెండవ వైపును చూసినట్లయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ 6 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి 6 నెలలే అయింది.
కానీ దగ్గర 3 లక్షల కోట్ల మేరకు ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారనేటువంటి విషయం గమనించాలి. अभी 2 दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है. ఇంతకు ముందు 3 రోజుల క్రితమే కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మాధ్యమంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు. इसमें 11,000 करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण ये है कि आंध्र का गौरव ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है, वो सुनिश्चित हो गया है. ఇక్కడ 11,000 కోట్ల రూపాయలు అనేది ప్రధానం కాదు. ఇక్కడ ఏదైతే ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవంతో ఈ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిశ్చితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని పటిష్టం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. నగరంలోని జగదాంబదారి ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కట్టుబాట్లు ఉన్న లిఖితపూర్వకంగా ఉండాలని రాజ్యాంగాన్ని రాసుకున్నామని తెలిపారు. ఒక పద్ధతిలో నియమాలు కఠినంగా ఉండాలని, చట్టపరంగా అమలు చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, దురదృష్టవశాత్తు చదువుకున్న వారు ఓటింగ్ తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఏం కల్పించిందనంటే ఎన్నికల కమిషను ఎన్నికలు వచ్చినప్పుడు ఎంతమంది అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా క్వాషి దీంట్లో ఉండేటువంటి వాళ్ళు, రైల్వేలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఎల్ఐసిలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా అవసరమైతే ఎన్నికల డ్యూటీకి రావాలి. కాబట్టి అందుకని ఆ టైంలో వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆర్డర్ ఇస్తుందో ఆ ఆర్డర్కి అందరూ కట్టుబడి ఉండాలి. ఎలక్షన్ కమిషన్ చిన్నదే, కానీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ రాగానే మొత్తం ఆల్ పవర్స్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఎలక్షన్ కమిషన్ నామ్స్. ఎవరిచ్చారు? రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఆ రకంగా మన ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా స్ట్రెంథన్ చేసినటువంటిది రాజ్యాంగం. దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కాపాడుకోవాలనంటే ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ ఉంటారో ఆ ఎలిజిబుల్ ఓటర్స్ వాళ్ళందరూ కూడా ఇది ఏదైతే హాలిడే ఇస్తారో, మాకు హాలిడే అనేటువంటి ఆలోచన చేయకుండా నాకు బాధ్యత ఉంది, నేను ఓటేయాలి అనేటువంటి దాన్ని ఆలోచించి ఆ రకంగా సద్వినియోగం చేసుకోవాలి. మిగతా టైంలో చర్చలలో చాలా చర్చలు చేస్తారు. మంచి ఏంది, చెడేంది, వీళ్ళేంది, వాళ్ళేంది, ఈ పార్టీ ఏంది, ఆ పార్టీ ఏంది అని చెప్పి అందరినీ తిడతారు. రెస్పాన్సిబిలిటీ ఏదైతుందో, వాళ్ళు చేయవలసినటువంటి కార్యం ఏదైతుందో దాన్ని మాత్రం చేయరు. కాబట్టి బుద్ధిజీవులకి, ఎడ్యుకేటెడ్కి దీన్ని పాజిటివ్గా తీసుకొని మీకున్నటువంటి హక్కుని మీరు కాపాడుకోవాలని నేను కోరుతున్నాను. 25వ తారీఖు నాడు ఓటర్స్ డే, న్యూ ఓటర్స్ డే నిర్వహిస్తారు. కాబట్టి న్యూ ఓటర్స్ డే ఎవరెవరైతే కొత్తగా ఓటర్స్ అయినారో వాళ్ళందరూ కూడా ఓటర్ ఐడి కార్డ్ తీసుకొని ప్రౌడ్గా నేను కూడా ఓటర్ని, ఈ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ని రక్షించటానికి నాకు హక్కు వచ్చింది అనేటువంటి దీంతో ఆ రకంగా
ఈ 25th జనవరి ఓటర్స్ డేని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆ రకంగా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ దీన్ని మనం అవాయిడ్ చేయటానికి, దాని నుండి కాపాడుకోవటానికి మనం ఎడ్యుకేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఏదైతే గోల్డెన్ అవర్ అనేటువంటిది 2-3 సందర్భాల్లో వాడుతుంటారు. గోల్డెన్ అవర్ అని అంటే యాక్సిడెంట్ కాగానే మొదటి గంటలో పేషెంట్ని కనుక సరైనటువంటి ట్రీట్మెంట్ కనుక హాస్పిటల్ కనుక చేర్చినట్లయితే 80-90% బతుకుతారు అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ రకంగా దాన్ని గోల్డెన్ అవర్లో హెల్ప్ చేయాలని చెప్పి దానికి సంబంధించినటువంటిది కూడా లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ తీసుకొచ్చింది. గతంలో ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తే నీవెందుకు తీసుకొచ్చావు, నీకేం సంబంధం, లేకపోతే కోర్టుకు రా, కోర్టులో జడ్జిమెంట్ నువ్వు సాక్ష్యం ఇవ్వు, ఇవన్నీ కూడా ఉండేవి. కాబట్టి ఇవి ఇప్పుడు మార్చారు. కోర్టుకు పోయే అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే కోర్టుకు హాస్పిటల్ తీసుకొస్తారో వాళ్ళకు గవర్నమెంటు 5,000 రూపాయలు పారితోషికం కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా హాస్పిటల్ పోయిన తర్వాత హాస్పిటల్లో కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చేయాలని చెప్పి నేను రాజ్యాంగానికి రిలేటెడ్ కాకున్నా కానీ మన యొక్క రాజ్యాంగ దీంట్లో మన యొక్క బాధ్యతలుగా మనం వీటిని తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, చివరగా త్రిపుర గవర్నర్ అనగానే త్రిపుర నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ఉండేటువంటి చిన్న రాష్ట్రాల్లో 3వ చిన్న రాష్ట్రం. పాపులేషన్ 40 లక్షలు ఉంటుంది. కానీ 97% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. హైయెస్ట్ ఎడ్యుకేషన్ రేటు. త్రిపుర 856 కిలోమీటర్ల బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది. 3 వైపులా బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది. ఒకవైపు మాత్రమే కొంత పార్ట్ అస్సాము, కొంత మిజోరాం, 2 కలిపి కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి మిగతా భారతదేశంతో ఉన్నటువంటి బౌండరీ కంటే బంగ్లాదేశ్తో ఉన్నటువంటి బౌండరీ ఎంత పెద్దగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఈ 850 కిలోమీటర్లో సుమారు 800 పైచిలుకు కిలోమీటర్లకి బౌండరీ ఏర్పాటు చేసినాం. అయినా కానీ బంగ్లాదేశ్కి వెళ్ళి గంజాయి, మత్తు మందు, తర్వాత స్మగ్లింగ్, ఇక్కడి నుండి అక్కడికి యానిమల్ స్మగ్లింగ్, మనుషుల రవాణా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. మన వాళ్ళు కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా తయారవుతారంటే 5 నిమిషాలలో కంచె కత్తిరించేస్తారు. 5 నిమిషాలలో ఇక్కడ కత్తిరించడం అనగానే పశువులను ఇక్కడికి వెళ్ళి అక్కడ పంపించటం, లేకపోతే మనుషులు ఇక్కడికి వెళ్ళి డంప్ అవతలకి ఇసిరేయటం, ఇటువంటివి చేస్తున్నారు. దానికి కూడా ఇప్పుడు లేటెస్ట్గా సెక్యూరిటీ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా తీసుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను స్ట్రాటజిక్ సేల్ పేరుతో 100% అమ్మడానికి కేంద్ర బీజేపీ మంత్రివర్గం 2021 జనవరి 27ను ప్రకటించిందని, ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ప్రధాని వెంటనే ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోక్నాథం డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయం రద్దు, శైలిలో విలీనం, సొంత గనులు కేటాయిస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేసేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం విశాఖ జిల్లా కమిటీ నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె లోకనాథం మాట్లాడుతూ, కూటమి నాయకులు కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీకే పరిమితం కాకుండా
ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ ప్లాంట్కు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయడం ద్వారా ప్రభుత్వ రంగంలో బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. చెలుగోడు హక్కు అంటూ గత 4 సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. దీనికి ప్రజా సంఘాలు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తే ఆ ఉద్యమానికి తల ఒగ్గినట్టు నటిస్తూ 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. ఈ ప్యాకేజీతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్యలు పరిష్కారం అయిపోతాయా? భవిష్యత్తులో లాభాల బాటలో పయనిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోడీ గారు వెనక తీసుకున్నారా, తీసుకోలేదా? రెండవది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని భారతదేశంలో ఉన్న స్టీల్ ప్లాంట్లన్నింటిలో కలిపి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కర్మాగారాలతో కలిపి సెయిల్లో విలీనం చేయాలనే డిమాండ్ని ఏం చేశారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు. మెట్టలకు ఉన్నాయి, ఎస్ఆర్కు ఉన్నాయి, టాటాకు ఉన్నాయి, సెయిల్కు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐరన్ ఓర్ కొనుక్కోవాలంటే టన్ను వచ్చి 650 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదే టన్ను ఐరన్ ఓరు ఇతర పరిశ్రమలకు 3,000 రూపాయలు దొరుకుతూ ఉంది. ఒక టన్ను స్టీల్ తయారు చేయాలంటే 1.6 టన్ను ఐరన్ ఓర్ కావాలి. అంటే ముడి సరుకుకే ఒక టన్నుకి 5,000 రూపాయలు అదనంగా వెచ్చిస్తే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో ఏ విధంగా లాభాల్లోకి వస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరంతా ఎకనమిస్టులు కదా, మీరంతా పెద్దలు కదా, చెప్పండి. రా మెటీరియల్ కోసమే ప్రతి టన్నుకి 5,000 రూపాయలు అదనంగా చెల్లిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లో వచ్చే సమస్య లేదు. మీ విధానం వల్లే మళ్ళీ నష్టాల్లో ముంచేసి మళ్ళీ ప్రైవేటీకరణ అంటారని మాకు భయంగా ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా సొంత గనులు కేటాయించండి, సెయిల్లో విలీనం చేయండి. ప్రైవేటీకరణ ప్రమాదం లేదని చెప్పడం కాదు, ప్రైవేటీకరణ నిర్ణయం వెనక తీసుకుంటున్న ప్రకటన చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఈ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. స్టీల్ ప్లాంట్లు తన పూర్వవైపు రావాలని చెప్పనంటే, సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని చెప్పనంటే, ఆ చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉంటే, చిత్తశుద్ధిని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంటే చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని మేము రద్దు చేస్తున్నాం అని మోదీ గారు ప్రకటించాలి. రెండవది, స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేస్తున్నాం, దీని సొంత గనులు కేటాయిస్తున్నామని చెప్పని ఆయన ప్రకటించాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ పేరు మీద అమ్మే నిర్ణయం ప్రకటించింది కేంద్ర కేబినెట్. ఆ కేంద్ర కేబినెట్ ప్రకటిస్తేనే దీనికి విలువ ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రకటన చేయాలని చెప్పని మోడీని అది ప్రకటన చేసే విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తీసుకురావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు స్టీల్ ప్లాంట్ తన పూర్తి ఉత్పత్తి సామర్థ్యం నడిపించాలి. 3వ బ్లాస్ట్ ఫర్నేస్తో పాటు మొత్తం ఉత్పత్తి సామర్థ్యం నడిపించాలి. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి, ఆఫీసర్లకి, కాంట్రాక్ట్ కార్మికులకి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. దాదాపు 250% వేతన బకాయిలు ఉన్నాయి. మరి ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ వాళ్ళు జీతాలు తీసుకొని పనిచేస్తున్నారా? ఈ దేశానికి ఉత్పత్తి చేస్తున్నటువంటి కార్మికులు ఎండగడితే ఏ పరిశ్రమ ముందుకెళ్తుంది, దేశం ఏ విధంగా ముందుకెళ్తుంది అని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వాళ్ళ వేతన బకాయిల్ని వెంటనే చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నడిపిస్తామని చెప్పి బయట మాట చెప్తూనే, అభివృద్ధి చేస్తామని చెప్తూనే ఆ ఉత్పత్తి కార్మికులైనటువంటి ఎంప్లాయీస్ తీసేస్తా ఉన్నారు. బదిలీల పేరు మీద ఆఫీసులు తొలగిస్తా బదిలీ చేస్తున్నారు. వీఆర్ఎస్ పేరు పర్మనెంట్ ఎంప్లాయీస్ బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా టెండర్ల పేరు మీద, మెడికల్ ఫీల్డ్ పేరు మీద వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మొత్తం కార్మికులందరినీ తొలగించుకుంటూ పోతే ఉత్పత్తి ఎవరితో చేస్తావు? భూస్థ ఉత్పత్తి ఎలాగవుతుంది? కాబట్టి కావాలని చేస్తున్న పని దీన్ని వెంటనే రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అక్కడ తొలగింపుల్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ప్లాంట్ కోసం భూములు రైతులు ఉన్నారు. ఇప్పటికీ 8,500 మంది నిర్వాసులకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ప్లాంట్లో 5,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి. వాటి భర్తీ చేస్తే నిర్వాసులు ఉద్యోగాలు వస్తాయి. ప్లాంట్ని మరో పక్క దాన్ని విస్తరణ చేపడితే మరో 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ విధంగా మనుగడ సాగించాలంటే సొంతగా చాలా కీలకమైనవి, సెయిల్లో విలీనం ముఖ్యమైన విషయం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సొంత కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడరు, కానీ ఇక కంపెనీ పెట్టలేదు. ఆర్సెనల్ ప్రైవేట్ మిట్టల కోసం మాత్రం సొంత వాళ్ళు కేటాయించాలని చెప్పని మీరు ఢిల్లీలో మాట్లాడతారు, విశాఖపట్నం మాట్లాడతారు. పైకేమొచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తామంటారు, ఆచరణలో ప్రైవేట్ మిట్టలకి దోషం అవుతూ ఉన్నారు. ఇదేనా మీరు అభివృద్ధిని మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా సరే ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం పట్టించినటువంటి ప్యాకేజీకి సంతృప్తిపడిపోకుండా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రకటన చూస్తుంటే ఆ ప్యాకేజీతోనే మొత్తం స్టీల్ ప్లాంట్ మొదలంతా ముందుకెళ్ళిపోతున్న భావంతో ప్రజలు కల్పిస్తూ ఉన్నారు. ఈ సరైన కాదు మేము చెప్పదలుచుకున్నాం. ప్యాకేజీ తాత్కాలికమే, తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మీకు పూర్తిస్థాయి శిక్షతో దీన్ని నడిపించాలని చెప్పుకుంటే వెంటనే స్థాయిలో విలీనం చేయించండి, సొంతగా కేటాయించండి, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేయించండి. అప్పుడే స్టీల్ ప్లాంట్ ముందుకెళ్తుందని చెప్పి చెప్పదలుచుకున్నాం. అందుకని సిపిఎం పార్టీ ధర్నా కార్యక్రమం చేపడతాము. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనే ప్రభుత్వ లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్, కార్పొరేటర్లు లావణ్య, లక్ష్మీలతో కలిసి జీవీఎంసీ 3వ జోన్ పరిధిలో శివాజీ పార్క్లో మొక్కలను నాటి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమ ప్రతిజ్ఞ చేసిన అనంతరం నగర్ మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. 2025 జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి నెల 3వ శనివారం విశాఖ నగరంలో అన్ని వార్డుల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి ఆలోచనతో స్వచ్ఛమైన ఆంధ్ర సాధనకు కృషి చేస్తున్నారని 2047వ సంవత్సరం నాటికి రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చూడాలనే తపనతో పనిచేస్తున్నారని, దీనినే స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వంతో కలిసి ప్రజలు, ప్రజాప్రతినిధులు, పలు సంస్థలు పనిచేయాలని సూచించారు. మీటింగ్ అయిపోతే ఇంటికి వెళ్ళి ఎవరైనా వాళ్ళు ఇప్పటిటువంటి కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం వరకు ప్రతిరోజు కొంత సమయం నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల వరకు శ్రమదానం చేసి నమ్ముతూ ఈ రోజు నుండి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాను. మొత్తం సొసైటీ అంతా కూడా కలిసి చేసే విధంగా మనకి సూచనలు ఇచ్చడం జరిగింది. ఈరోజు మైదుకూరు కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు మున్సిపాలిటీ నందు ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు గంట క్రితమే ప్రారంభించారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటుంది. సో ఇక్కడ అంతకుముందు మనం చాలా కార్యక్రమాలు చేసి ఉంటాం. ఏదైనా సరే శానిటేషన్కి వస్తే, అంటే పరిశుభ్రతకి వస్తే తప్పనిసరిగా ప్రజల యొక్క సహకారం లేనటువంటి ఏ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు ఇక్కడ. కాబట్టి ప్రజల యొక్క సహకారం అనేది తప్పనిసరిగా ఉండాలి. గత 7-8 సంవత్సరాల నుంచి నంబర్ 1 సిటీగా ఇండోర్ అన్నటువంటి నగరం వస్తూనే ఉంది. దీనికి కారణం ఏంటి అంటే అక్కడ ప్రజల యొక్క పూర్తి సహకారం, దాంతోపాటు అక్కడ ప్రజాప్రతినిధుల యొక్క, అధికారుల యొక్క పూర్తి స్థాయి, ఓ రకంగా చెప్పాలంటే పట్టుదలతో చేస్తున్నటువంటి కార్యక్రమం అది. స్వర్ణాంధ్ర స్వచ్ఛమైన ఒక ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి మనము ముందడుగు వేస్తున్నాము. 2047లో మన రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలి. మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారాలి అనే ఒక ప్రణాళిక వేసుకొని మనం ముందడుగు వేస్తున్నాము. దానికి బేసిక్ ఫ్యాక్టర్ ఒకటి హెల్ప్ చేస్తుందంటే అది పరిసరాల శుభ్రత. మన వాతావరణం, మన సరౌండింగ్స్ ఎంత శుభ్రంగా ఉంటుందో ఆ విధంగానే మన అభివృద్ధి కూడా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మన రాష్ట్రంలో ఒక పెట్టుబడి రావాలంటే కూడా ఇక్కడ వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ చూసేది ఫస్ట్ థింగ్ అదే. ఇక్కడ ఉన్న నగరాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్న గాలి ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. ఊరుకునే ఎవరు వచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది పెట్టడం జరగదు. మన రాష్ట్రం తీసుకుంటే కూడా విశాఖపట్నంలో ఎక్కువ మంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే కేవలం మనము పరిశుభ్రతలో మిగతా ప్రాంతం కన్నా ముందుగా ఉండడం వల్ల.
మనము మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన పార్క్స్ ఇవన్నీ క్లీన్గా ఉంచుకోగలిగితేనే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అంతేకాకుండా మన డ్రైన్స్, మన చుట్టుపక్కల ఉండే టాయిలెట్స్ ఇవన్నీ నీట్గా ఉంచుకోగలిగితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలిగితేనే మనము ఆనందకరమైన జీవితాన్ని కూడా మనము జీవిస్తాము. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్ని మొత్తం 8 జోన్స్లో 98 వార్డ్స్లో అన్ని పార్క్స్ని కూడా ఈరోజు క్లీన్ చేసే కార్యక్రమము ఈరోజు మనం మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి మంత్ కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని యాడ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. మధ్యవర్తిత్వం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని, పురోగతి కలుగుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ పేర్కొన్నారు. ఐసీటీ, ఏఐ వంటి సాంకేతిక సహాయంతో వేగవంతమైన తీర్పులు ఇవ్వచ్చని అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ విధానాల్లో మరిన్ని పారదర్శక పద్ధతులు అవలంబించాల్సి ఉందని పేర్కొన్నారు. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 2 రోజుల పాటు జరగబోయే సౌత్ జోన్ 2 ప్రాంతీయ సదస్సులో భాగంగా తొలి రోజు కార్యక్రమాన్ని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ అనిరుద్ బోస్ ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుని 2,440 కోట్ల రూపాయల కేటాయించడాన్ని హర్షిస్తున్నామని బీజేపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ మేరకు జగదాంబ జంక్షన్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,440 కోట్ల రూపాయలు కేటాయించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సాగి కాశీ విశ్వనాథ్ రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీజేపీ సీనియర్ నాయకులు జె పృథ్వీరాజ్, ఎస్వీఎస్ఎస్ ప్రకాష్ రెడ్డి, ఎన్ నరేంద్ర ప్రకాష్, టి సుబ్రహ్మరెడ్డి, ఎం నాగేంద్ర, పూడి తిరుపతిరావు, పి వేణుగోపాలం తదితర నాయకులు పాల్గొన్నారు. కోట్లు అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఉద్దేశించి కాశీ విశ్వనాథ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి. విశాఖ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి చైతన్యవంతంతో సహకరిస్తూ ముందడుగు వేసిన సామాజిక మాధ్యమ ప్రభావశీలులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందించిన సామాజిక సహకారం అభినందనీయమని, అందరికీ స్ఫూర్తిదాయకమని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం జీవీఎంసీ, వైజాగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వైజాగ్ సిటీ పేజెస్, ఇన్స్టా కమ్యూనిటీ, మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంయుక్తంగా ఆర్కే బీచ్ సమీపంలో నిర్వహించిన ప్లాస్టిక్ ఫ్రీ వైజాగ్ కార్యక్రమానికి పుష్ప 2 చిత్ర నటి కుమారి పావని జీవీఎంసీ అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ విశాఖ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సామాజిక బాధ్యతతో అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు.
పబ్లిసిటీ ఉంది కదా. సార్ ఏడీసీ గారు పర్యావరణంతో ఉండాలి. ప్లాస్టిక్ వస్తువులను స్వస్థపరుద్దాం. ప్లాస్టిక్ ఫ్రీ వైజాగ్ ఉండాలని, ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో కూడా కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలని అనేక గ్లోబల్ పింక్ ఆర్మీ విశాఖ శాఖ ప్రారంభమైంది. పౌర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి దాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీమతి కొత్తపల్లి జ్యోతి మాట్లాడుతూ గ్లోబల్ పింక్ ఆర్మీని శ్రీమతి సింధు మంగళవేద స్థాపించారన్నారు. కేరళ, బెంగళూరు రాష్ట్రాల్లో గ్లోబల్ పింక్ ఆర్మీ సేవలు అందిస్తోందని చెప్పారు. మహిళలు తమని తాము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు కళాశాల ప్రాంగణాల్లో మహిళల భద్రతకు, హింసను నివారించేందుకు చట్టపరంగా ఉన్న అవకాశాలను వివరిస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ బీజేపీ కార్యదర్శి శ్రీమతి నాదెళ్ల జ్యోతి, గ్లోబల్ పింక్ సహ వ్యవస్థాపకులు 12 మ్యాగజైన్ CEO దీపక్ టాటర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా గ్లోబల్ పింక్ ఆర్మీ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు సమాజ సేవ అనేది అందరూ కూడా ఒక ఐకాన్ కింద తీసుకుంటున్నారు. కానీ ఒక ఆడపిల్ల తనంతట తానుగా నిలబడాలి, అలాగే తనకు కావాల్సినటువంటి సెల్ఫ్ డిఫెన్స్ తను నేర్చుకోవాలి, తన ఆరోగ్యం గురించి తనే అన్నీ కూడా కేర్ తీసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ గ్లోబల్ పింక్ ఆర్మీ అనేది ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అలాగే మనం ఎప్పుడూ కూడా చూస్తే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ కూడా ఈ ఆరోగ్యం పట్ల కాకుండా మిగిలిన ఏవైతే స్క్రీన్స్ ఉన్నాయో ఫేస్బుక్లు, ట్విట్టర్ ఇలాంటి వైపు పరిగెడుతున్న ఇలాంటి సమయంలో ఈ గ్లోబల్ పింక్ ఆర్మీ అనేది మహిళల్లో ఉన్నటువంటి అభ్యున్నతిని ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది నిజంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. మనం ఇలాంటి కార్యక్రమాలను ఇంకొంచెం మనం సపోర్ట్ ఇచ్చి పబ్లిక్ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. నేటి యువత ఎలా ఉండాలి అంటే ఒక మహిళ తనంతట తానుగా ప్రతి కార్యక్రమాన్ని చేసుకోవాలి, తన సెల్ఫ్ డిఫెన్స్ అనేది తనే నేర్చుకోవాలి, తనకు కావాల్సిన ప్రతి దాన్ని కూడా తాము సమకూర్చుకునే విధంగా ఉండాలి. సో ఈ విధంగా కనుక మహిళలు ముందుకు వెళ్తే అన్నిట్లో కూడా ముందుంటారని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద గ్లోబల్ పింక్ ఆర్మీ. సో ఈ ఒక మన యాక్టివిటీ అనేది ఏంటంటే లైక్ అన్న హెల్త్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం చేయబోతున్నాము. సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే ద యూత్ అయినా చిన్నపిల్లలైనా స్కూల్ కాలేజెస్ అండ్ వర్కింగ్ హోమ్ అయినా ఎవరైనా సరే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి చెప్పుకోలేరు కూడా, చాలామంది చెప్పుకోలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తున్నారు. సో ఈజ్ అ కైండ్ ఆఫ్ లైక్ అవేర్నెస్, అంటే ఎవరైనా ఏదైనా చేస్తే వెంటనే ఆన్సర్ ఇచ్చినట్టు ఉండాలి అనుకొని నా ఉద్దేశం అది. లైక్ హెల్త్ గురించి అనుకున్నంటే హెల్త్ గురించి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయి, తర్వాత చాలా లైక్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఇంకా మెనీ డిసీజ్, థైరాయిడ్ ఉంది, ఇంకా యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో దాని గురించి కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అనేది మేము అరేంజ్ చేయబోతున్నాము. అండ్ కమింగ్ టు ద సెల్ఫ్ డిఫెన్స్ గురించి అయితే లైక్ హౌ టు సెల్ఫ్, అంటే ఏదైనా ఇన్సిడెంట్ అయ్యింది అనుకోండి ఆల్ ఆఫ్ సడన్గా, సో హౌ టు రియాక్ట్ దట్, అక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా మనం మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి, దాని తర్వాత ఎలాగా లైక్ సొసైటీకి ఫేస్ చేయాలి, అన్ని విధాలుగా మనం ఇక్కడ గైడ్ చేయబోతున్నాము అనేది ఫస్ట్ పాయింట్. మనకైతే ఇది నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేశాను, మెయిన్లీ దీని మీద. అయితే 2019లో చెన్నైలో మొదలైన ఈ గ్లోబల్ పింక్ ఆర్మీ ఈరోజు విశాఖలో లాంచ్ అయ్యి వాళ్ళ సేవలు మొదలుపెట్టడం అనేది మనందరికీ కూడా ఎంతో ఆనందకరం. ఈ పింక్ ఆర్మీ అనేది, గ్లోబల్ పింక్ ఆర్మీ అనేది విశాఖపట్నంలో సేవలు మొదలుపెట్టిన తర్వాత విశాఖపట్నం ఉమెన్ మరింత ధైర్యం సంతరించుకుంటారని అండ్ మరింత సాహసోపేతంగా ఉంటారని, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యకి గ్లోబల్ పింక్ ఆర్మీ కూడా వాళ్ళు చేయగలిగే సాయం ఎప్పటికప్పుడు ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. మన విశాఖ నగర మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని,
అట్ ద సేమ్ టైం వాళ్ళ పనులు వాళ్ళే నేరుగా చేసుకునేలాగా స్వశక్తితో బతకాలని ఆకాంక్షతో మన గ్లోబల్ పింక్ ఆర్మీ విశాఖపట్నం వచ్చి సేవలు అందించడం మనందరికీ కూడా ఆనందదాయకం అండి. వాళ్ళకి సాధారణంగా విశాఖకు స్వాగతం పలుకుతున్నాము. ధన్యవాదాలు. ఈ గ్లోబల్ పింక్ ఆర్మీకి మన మలబార్ గోల్డ్ తరఫున కంగ్రాట్స్ చెప్తున్నాం. మలబార్ గోల్డ్లో కూడా ఇప్పుడు మనం స్టాఫ్ స్ట్రెంగ్త్లో 100లో 35 మెంబర్స్ లేడీస్ను మనం ప్రిఫర్ చేస్తున్నాం. కాకుండా గవర్నమెంట్ స్కూల్లో ఎవరెవరు లేడీస్ చదువుకుంటారో చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా మనం ఈ ఎడ్యుకేషన్ సపోర్టింగ్ కోసం మనం 20 lakhs నియర్లీ 189 మెంబర్స్కి లాస్ట్ ఇయర్లో ఇచ్చాను. ఈసారి కూడా ఈ నెక్స్ట్ కమింగ్ 2 monthsలో మనం అదే సేమ్ ప్లానింగ్ ఉంది. సో ఈ గ్లోబల్ పింక్ ఆర్మీతో సపోర్ట్ చేసి వాళ్ళకు కూడా మన మలబార్ సైడ్ నుంచి ఏదైనా సపోర్టింగ్ కావాలంటే మనం 100%గా ఎప్పుడూ ఉంటుంది. ఈ ఒక స్టార్ట్ చేసిన ఒక ఇది ఇంకా ఫ్యూచర్లో బాగా పెద్ద దీనికి రావడానికి. Proud to see so many women engaging together and all that, and the support of women together coming forward together, the women empowerment. So what we have lost is networking, self-care and all that. So being a man, I have been into a lot of situations where I have seen my mother and I have seen my family and all that. So as men, we should also support them, and we should be their hope of support, and we have to always support them. And so I'm deeply honored to all the press and media who are here, who have supporting this Global Pink Army. Thanks a lot, and Jai Hind. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై రాజ్యసభలో అవమానకరమైన అప్రతిష్టాకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ పర్యటన నుండి వెనక్కుపోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అమిత్ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ జనవరి 19న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్, ప్రజాపోరు పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు, ప్రజాపోరింగ్ జిల్లా కార్యదర్శి దేవాలు మాట్లాడుతూ రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి సవరణలకు పూనుకోవడం, రాజ్యాంగ హక్కులను హరించడం సరైంది కాదని పెద్ద ఎత్తున నిందించడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అభిమానించే వారిని ఎగతాళి చేస్తూ అంబేద్కర్ జపం చేయడం ఫ్యాషన్గా మారిందని, ఆ జపం ఏదో దేవుని తలుచుకుంటే స్వర్గమన్నా వచ్చేదంటూ అత్యంత అభ్యంతరకరమైన అవమానకరమైన వ్యాఖ్యలు అమిత్ షా చేయడం దురదృష్టకరమన్నారు. అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గో బ్యాక్. వర్ధిల్లాలి వామపక్ష పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం. అవమానకర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గో బ్యాక్. అమిత్ షా రాజీనామా చేయాలి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. భారత రాజ్యాంగం భాగస్వామ్యంలోనే పార్లమెంటు ఎన్నికల్లో అమిత్ షా గెలిచాడు. ఆయన అదే భారత రాజ్యాంగం పద్ధతుల్లోనే ప్రమాణ స్వీకారం చేసి ఈవేళ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాజ్యసభలో తోలనాడడం, ఆయన అనిత్య వ్యాఖ్యలు చేయడం ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానపరచడంగానే ఈ దేశ ప్రజలందరూ గుర్తిస్తున్నారు. గత నెల రోజుల బట్టి దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన రాజీనామా చేయాలని అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ అమిత్ షాకి, నరేంద్ర మోడీకి ఇద్దరికీ సిగ్గులేదు. మొన్న ఆయన విశాఖపట్నం పర్యటించాడు. ఈవేళ విజయవాడలో అమిత్ షా ఏ ముఖం పట్టుకుని పర్యటిస్తారని కమ్యూనిస్టు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. అమిత్ షాకి నిజంగా నైతిక బాధ్యత, నైతిక విలువలు ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేయాలి, లేదా వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జనసేన చంద్రబాబు నాయుడు గారు చొల్లు కబుర్లు ఆపి అస్తమానం మేము అంబేద్కర్కి పూలమాలలు వేస్తాం, అంబేద్కర్ వర్ధంతులు చేస్తామని కాదు, అంబేద్కర్ని ఎవరైతే అవమానపరిచాడో అటువంటి వాడిని ఈ రాష్ట్రంలో ఆహ్వానం చేయడమే పెద్ద తప్పని కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తూ అమిత్ షాని వెంటనే వెనక్కి పంపించాలని వామపక్ష పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి
అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని చెప్పని డిమాండ్ చేయడం జరిగింది. అయినా సరే ఆయన ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా తన పదవిని అంటిపెట్టుకొని ఈరోజు ఏ ముఖం చూసుకొని ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో అడుగుపెడుతున్నటువంటి అమిత్ షా రాకను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అమిత్ షాని పదే పదే తలుచుకునే బదులు దేవుణ్ణి మొక్కుంటే 7 జన్మాల్లో పుణ్యం వస్తుందని చెప్పని అమిత్ షా వ్యాఖ్యలు చేశాడు. పుణ్యం ఎవరు కోరుకుంటారు? ఎవరైతే పాపాలు చేస్తారో వారు పుణ్యం కోరుకుంటారు. నిజంగా అదైతే వర్తిస్తుందంటే అది అమిత్ షాకి వర్తిస్తుంది. ఎందుకంటే పాపాలు చేస్తుంది వాళ్ళు. అమిత్ షా కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, సంఘ పరివార శక్తులు కానివ్వండి, వీళ్ళు పాపాలు చేస్తున్నారు. మనుషులుగా చూడడం లేదు. కులం పేర, మతం పేర, భాష పేర విభజన సృష్టించి మానవ హరణం సృష్టిస్తున్నారు. వీళ్ళు పాపిస్తులు. ఈ పాపిస్తులు పుణ్యం కావాలనుకుంటే అంబేద్కర్ మొక్కోవాలి వీళ్ళు. ఇది వీళ్ళు చేయాల్సిన పని. దానికి భిన్నంగా ఈరోజు అమిత్ షా మీద దాడి అని చెప్పనంటే ఈరోజు దళితుల మీద దాడి, బడుగు బలహీన వర్గాల మీద దాడి. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ గౌరవ్ అభియాన్ నిర్వహణ. కట్టుబాట్లతో కూడిన లిఖిత పూర్వక విధి విధానాలే రాజ్యాంగమన్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఐసీటీఏ, ఏఐ వంటి సాంకేతిక సహాయంతో వేగవంతమైన తీర్పులు సాధ్యం. సౌత్ జోన్ 2 జ్యుడిషియల్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిఎస్ నరసింహ వెల్లడి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా గోబ్యాక్. ఫ్లెక్సీలు చేతబట్టి నిరసన బాట పట్టిన వామపక్షాలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.